బెస్ట్. ఇప్పుడు థ్యాంక్ యూ బాబాయ్. నువ్వు ఇప్పుడు జర్నలిస్ట్వి. ఓకే రైట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బైరి నరేష్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సృజన, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఒక జర్నలిస్ట్ని. ఈ మంత్లోని బాబాయ్ ఇది మా ఇంటికి పాడేరుకి రావడం సెకండ్ టైం వచ్చారు ఆదివాసుల హక్కుల కోసం పోరాడడానికి. ముందుసారి వచ్చినప్పుడు కూడా చాలామంది వచ్చారు. ఈసారి సెకండ్ టైం మీటింగ్కి బాబాయ్ వచ్చారు పాడేరుకి. అలాగే బాబాయ్ మీటింగ్స్కి మేము చాలా అటెండ్ అయ్యాము. ముంబై, చెన్నై, వరంగల్ నుండి స్టార్ట్ అయ్యాము మేము. అక్కడ నుండి చాలా ప్లేసెస్ విజిట్ చేసాము బాబాయ్ వల్ల. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను అయితే మా ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటాను. బాబాయ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్తారా? మీరేమో జెన్జీ, మీ సెలబ్రేషన్ నువ్వు ఆల్ఫానా 2012 అంటే నువ్వు జెన్జీయే. సో హ్యాపీ. 12 తర్వాత ఆల్ఫా వచ్చేసింది. సో మీ కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది, ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్స్ పెరిగాయి, మీరు వీడియో కాల్స్లో విషెస్ చెప్పుకోగలుగుతారు, ఏఐ సహాయంతో రకరకాల పోస్టర్స్ డిజైన్ చేసుకోగలుగుతారు. అప్పుడు మేము ఒక పెన్, ఒక అగ్గిపెట్టె ఉంటుంది కదా, మ్యాచ్ బాక్స్, దాన్ని చించేస్తే ఇలా పొడవుగా అట్టగా ఉంటుంది కదా, దాని మీద మంచి బొమ్మలు గీసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని రాసి నచ్చిన ఫ్రెండ్స్కి ఇచ్చేవాళ్ళం. తర్వాత బొమ్మలు గీసేవాళ్ళం. ఫ్రెండ్స్ అంతా కలిసి మంచి చెట్ల కాడికి వెళ్ళే వాళ్ళం, కాయలు తెంపుకునే వాళ్ళం, గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళం. మార్నింగే అందరం కలిసి ఆటలు ఆడుకునే వాళ్ళం. మాది ఎప్పుడో కదా, మీరు నాది 1982 బర్త్. కాబట్టి మా జనరేషన్ హాయిగా ఈత కొట్టుకోవడం, ఈ సీజన్లో ఉండే పండ్ల కాడికి వెళ్ళడం చేసుకునే వాళ్ళం. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్ని కమ్యూనిటీల వాళ్ళు ఉండేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అన్ని కులాల వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ఒక ప్రవీణ్ రావు దొర, ఒక బిల్ల రాజు రెడ్డి, ఒక ఎరుకల, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ. అప్పుడు మాకు ఈ కులాలు తెలీదు, ఈ వైషమ్యాలు కూడా తెలియదు. పేరెంట్స్ దగ్గర సమస్యలు ఉండేవి. మా ఫ్రెండ్ ఒక గౌడ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే, మా ఫ్రెండ్తో నేను కలిసి వెళ్తే, ఆ పొరను ఎందుకు రానిస్తున్నావు, అతను ఎస్సీ కదా, ఇంట్లోకి రానివ్వకని బయటనే కూర్చోబెట్టిన సందర్భాలు ఉంటాయి. మీ ఇంటికి ఎవడొస్తాడు, మేము రామురా అని చెప్పేసి అటు నుంచి అంటే వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. మా అప్పుడు కుల వైషమ్యాలు లేవు. టెక్నాలజీ పెరిగినాక ఇంకా అవి కూడా పెరిగిపోతున్నాయి. కానీ ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ ఉంది. నాకు ఇంకా కలం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి మీకు ఫ్రెండ్స్ అవుతున్నారు, కానీ మాకు కలం స్నేహితులు ఉండేవారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. గుండు శైలజ అనే ఒక చెల్లెలు అంటే ఇప్పుడు నేను చెల్లెలు అంటున్నాను, కానీ షీఈ్ ఏ ఫ్రెండ్. వేరే ఫ్రెండ్షిప్ కాదు. ఓన్లీ సండే బుక్లో కలం స్నేహం అని ఉత్తరాల కోసం ఒక కాలం వచ్చేది. ఆ కాలంలో వాళ్ళ అడ్రస్ ఉండేది. దానికి మేము అప్పుడు 15 పైసలు 20 పైసలకి పోస్ట్ కార్డు వచ్చేది. 25 పైసలు 50 పైసలు. దాంట్లో రాసుకొని బెస్ట్ ఫ్రెండ్స్కి రకరకాల కొటేషన్స్ పెట్టుకొని అలా చేసుకున్నాను. నాకు చాలామంది కలం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నేను చాలా ఉత్తరాలు రాసేవాడిని. నేను చెప్పేది 95 ఆ కాలం, 96 అంటే 30 years బ్యాక్ విషయం మీకు చెప్తున్నాను. సో ఇప్పుడైతే నాకు బెస్ట్ ఫ్రెండ్ గెస్ చేయండి ఎవరో? చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరి పేరు చెప్పాలి, ఎవరి బావైతో ఎక్కువ జర్నీ చేస్తారని ఆలోచిస్తున్నారు కదా. నెంబర్ 1, మై వైఫ్ ఈజ్ మై బెస్ట్ అండ్ ఎవర్ ఫ్రెండ్. ఒకవేళ సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే అచ్యుత్ బాబాయ్. నాకు అతను బ్రదరే, కానీ నన్ను తెలిసినవాడు, నా పేషెన్సీ, నా కోపాన్ని చూసినవాడు, నేను ఎలా ఆలోచిస్తానో తెలిసినవాడు. సో ఈ వీడియో ద్వారా మై లవ్లీ పార్ట్నర్ సుజాత అనే బెస్ట్ ఫ్రెండ్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అలాగే లా ఎగ్జామ్స్ ఫైనల్స్ ఏం రాస్తున్నాడు, అందుకే రాలేదు అచ్యుత్ బాబాయ్. సో అచ్యుత్కి ఇంకా నన్ను ప్రేమించే వాళ్ళు, నాతో స్నేహం కోరుకునే వాళ్ళు, నాకు స్నేహాన్ని పంచిన వాళ్ళు, ఆపదలో ఆదుకున్న వాళ్ళు, నా కన్నీళ్ళు తుడిచిన వాళ్ళు,
నా కష్టాలను పంచుకున్న వాళ్ళు, నా కోసం సమయాన్ని ఇస్తున్న వాళ్ళు, వాళ్ళ వాళ్ళ జీవితాలని సమాజం కోసం కేటాయిస్తున్న వాళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. ఇంకా నాకు చాలామంది ఫ్రెండ్స్ కావాలి. మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే. మీలో ఎవరికైతే నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందో నా ఫోన్ నెంబర్కి ఒక్క మెసేజ్ పెట్టి హాయ్ ఫ్రెండ్ అని మీ పేరు డీటెయిల్స్ పెట్టండి. నేను ఫీడ్ చేసుకుంటాను. మనం స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే వాట్సాప్లో కమ్యూనికేషన్లో ఉండొచ్చు, మీ ప్రాంతం వచ్చినప్పుడు కలవచ్చు. ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్ప మందు. ఓకేనా? అన్న తమ్ములైతే ఆస్తులు పంచుకోవడం దగ్గర గొడవలు కావచ్చు, అక్కా చెల్లెళ్ళైతే బాధ్యతలు పంచుకోవడం, బంగారం పంచుకునే దగ్గర గొడవలు కావచ్చు కదా. క్లాస్మేట్స్ అయితే విడిపోవచ్చు, క్యాస్ట్ మేట్స్ అయితే కొట్టుకొని చావచ్చు. కడుపులో పుట్టిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళొచ్చు, వాళ్ళతో అన్నీ పంచుకోలేము కదా. కానీ భార్యని బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుంటే, భర్తని బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుంటే బ్యూటిఫుల్గా లైఫ్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్షిప్ కులాన్ని కూల్చగలదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు సమ్మయ్య అనేట ఆయన, వాళ్ళు కాపు, మున్నూరు కాపు, మేము పద్మశాలి. మరి మా ఫ్రెండ్షిప్ వల్లే నాకు క్యారెక్టర్ తెలిసి, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవని తెలిసి, నాకు అప్పటికీ ఉద్యోగం లేదు, అప్పటికి మాకు సొంతంగా పెద్ద ఇల్లు లేదు, భూమి పొలాలు లేవు, కారు బైకు లేదు. అయినా నేను ఫ్రెండ్ని కదా, నన్ను చూసి మా చెల్లెల్ని ఇతను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని నమ్మాడు. కులం లేకుండా, కట్న కానుకలతో ప్రస్తావన లేకుండా సుజాత పిన్ని ఉంది కదా, ఆమెను నాకు పెళ్లి చేశాడు. సో ఫ్రెండ్షిప్ కులాన్ని కూల్చేయగలుగుతుంది. ఆమె రైట్. సో ఫ్రెండ్షిప్ మాధుర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఏ విషయానైనా షేర్ చేసుకోగలం. ఈ నిజమైన ఫ్రెండ్స్ లేక ఈరోజు ఎంసెట్లో మార్కులు రాలేదని ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎవరో గిల్టీగా అవమానించారని షేమ్గా ఫీల్ అయ్యి ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, సైకోలుగా మారుతున్నారు, చెడ్డ అలవాట్లకు బానిసలు అవుతున్నారు. ఎన్నెన్నో పిచ్చి పిచ్చివి. ఇప్పుడు కబుర్లే అన్న, టిఫిన్ చేద్దాం, టైం అయింది. ఈ కథ ఇంకా ఎప్పుడు కడుపు, ఎప్పుడు మనమేమో బుర్రని నింపాలని ఆలోచిస్తాము, ఈ తల్లులేమో కరెక్ట్గా. మరి మీ మమ్మీ డాడీ బెస్ట్ ఫ్రెండ్సేనా? యా వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పు ఒకసారి. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు యశ్వంత్. నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అమ్మ నాన్న ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎప్పుడంటే అమ్మ ఇంకా చదువుతున్నప్పుడు, నాన్న కూడా ఇంకా చదువుతున్నప్పుడే లవ్ స్టార్ట్ అయింది ఇద్దరి మధ్యలో. నాన్న అమ్మని ఇంప్రెస్ చేయడానికి చాలా చేశాడు. డాన్స్ చేశాడు. ఇంకా ఇద్దరు చాలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దాటుకొని వచ్చారు. చాలా కష్టపడి, ఇంకా నాన్న ఎలాగైనా అమ్మని నేను అంటే ఇంకా ఎలాగైనా చూసుకోవాలంటే నాకు జాబ్ ఉండాలి కదా అని నాన్న ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాడు. దాని తర్వాత అమ్మని పెళ్లి చేసుకున్నాడు. అమ్మని కూడా చదివించి అమ్మని కూడా టీచర్ చేశాడు. అప్పుడు ఇంకా నేను పుట్టి సంవత్సరం అవుతుంది. చెల్లి పుట్టినప్పుడు అమ్మకి జాబ్ వచ్చింది. అంటే ఇద్దరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా కాదు, మరి మీ పేరెంట్స్ ఏమో కాలేజీ టైంలోనే లవ్ చేసుకున్నారు, మరి మిమ్మల్ని కూడా కాలేజీ టైంలో లవ్ చేసుకోమని సజెస్ట్ చేస్తున్నారా? అలాంటివి ఉండదు ఇంట్లో. అంటే 20 years బ్యాక్ ఏమో వాళ్ళు లవ్ చేసుకోవచ్చు, ఇప్పుడేమో జెన్సీ వాళ్ళేమో ఈ ప్రేమలు దోమలు వద్దంటారా కదా. నేనైతే దీన్ని ఖండిస్తున్నాను. అందుకే మా పిల్లలు ఉన్నారు కదా, ఎవరు చెప్పు? మా పిల్లలు జాక్, విక్కీ, ఇంకా నక్షత్ర. హ్యాపీగా మీరు కూడా ఫ్రెండ్షిప్ చేసుకోండి. మా పిల్లలు వాళ్ళతో హ్యాపీగా ఫ్రెండ్లీగానే మూవ్ అవ్వండి. మీరు బతకగలుగుతాను అనుకున్నప్పుడు మీకు నచ్చిన వ్యక్తితో మీ జీవితాన్ని కొనసాగించండి. స్నేహం ప్రేమగా మారడం తప్పు కాదు. ప్రేమ స్నేహంగా మారి పెళ్ళి కాకుండా స్నేహితులుగానే మిగిలిపోవడం తప్పు కాదు. కానీ పెళ్ళైన తర్వాత చచ్చిపోయేంత వరకు స్నేహితులుగా ఉండడం మాత్రం చాలా అవసరం. కరెక్టేనా ఈ డైలాగ్? స్నేహము ప్రేమగా మారొచ్చు, ఒకవేళ మారకున్నా
ఫ్రెండ్స్గానే మిగిలిపోవచ్చు, ఆ ప్రేమ కూడా ఫ్రెండ్స్గా ఆగిపోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత స్నేహం చచ్చిపోకూడదు, లేకపోతే అది ఒక పనిష్మెంట్ లాగా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్షిప్ అనేది అసలు మళ్ళీ లవర్స్ డే లాగా మారిపోయినట్టుంది. తమ్ముడు నాగార్జున హెల్ప్ చేయి మాకు వీడియో తీయడానికి, మా కెమెరామెన్ని కూడా మా వీడియోలో జాయిన్ చెయ్యి. దా జాయిన్ చెయ్యి. కాదు బాబాయ్, నా చిన్న క్వశ్చన్. ఇప్పుడు క్విక్ రిజర్వేషన్ మరి తీసేద్దాం అంటున్నారు. అంటే ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తే మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అది అరే మిస్ యూనివర్స్ మిస్ అయిపోతే ఇలా తిండి సంగతి తర్వాత అన్న ఇట్లా యా మన ఫ్రెండ్షిప్ డే కాస్త ఇప్పుడు ఇంకా ఉద్యమ సభగా మారిపోతున్నట్టుంది. జర్నలిస్ట్ ఇప్పుడు నువ్వు అడగాలి కదా, నువ్వు ఏం జర్నలిస్ట్వి, యాంకర్వి. ఇప్పుడు మా సోదరుడు ఒక ప్రశ్న అడగబోతున్నాడు యశ్వంత్ అని చెప్పేసి నువ్వు వెనక్కి ఇవ్వాలి కదా. సోదరుడు నువ్వేం ఇష్టం ఈ జనరేషన్తో ఇది యా. ఇప్పుడు అన్నయ్య క్వశ్చన్ వచ్చిందంట ఒకటి, అది బాబాయ్ని అడగాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈజీ. హాయ్ ఫ్రెండ్స్ అన్న డైరెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ జెన్జీ కాలంలోని చాలామంది ఇప్పుడు ప్రొటెస్ట్ జరిగిన తర్వాత నుంచి క్విక్ రిజర్వేషన్ తీసేద్దాం, ఇంకా రిజర్వేషన్ ఎందుకు అంటున్నారు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో మీరు చెప్తే మేము వినాలనుకుంటున్నాము. ఓకే, యాక్చువల్లీ ఇది ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈ రిజర్వేషన్ టాపిక్ తీసుకొచ్చావు. ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్క్డ్ ఏ గుడ్ క్వశ్చన్. నేను రిజర్వేషన్లకి కొన్ని రకాల రిజర్వేషన్లకి మాత్రమే సపోర్ట్, అన్ని రకాల రిజర్వేషన్లకి నేను వ్యతిరేకం. కొన్ని రకాల రిజర్వేషన్లు ఏంటంటే ఒక సమాజం అనేక సంవత్సరాలుగా దోపిడీకి పీడనకి గురయ్యే అవకాశాలకి దూరంగా ఉన్న సమాజానికి దాన్ని అప్లిఫ్ట్ అంటే దాంట్లో నుంచి బయటపడేయడానికి, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వడానికి ఉండే రిజర్వేషన్కి నేను అనుకూలం. కానీ అన్నీ ఉండి అనేక సంవత్సరాలుగా ఇది మేమే చేస్తాం, ఇది మాకే అని గౌరవాన్ని ఒకరి దగ్గర, సంపదని ఒకరి దగ్గర, జ్ఞానాన్ని ఒకరి దగ్గర బంధించే రిజర్వేషన్స్ని నేను వ్యతిరేకిస్తాను. ఈ కులం పేరుతో వచ్చే రిజర్వేషన్ తప్పు అంటున్నారు, కానీ కులం పేరుతో వచ్చేటువంటి ఆ వృత్తి, ఆ పనిని ఇంకోరు ఎందుకు తీసుకోవట్లేరు? తీసుకోవాలి కదా. మరి ఇప్పుడు పార్లమెంట్లో బాబాసాహెబ్ ఎస్సీలకి ఎస్టీలకి కొన్ని పార్లమెంటు స్థానాలు కేటాయించడం వల్ల గుప్పెడు మంది పార్లమెంట్లో మోర్ దెన్ 97 to 100 మంది 100 మెంబర్స్ ఎస్సీ ఎస్టీలు పార్లమెంట్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం గొంతు వినిపిస్తున్నారు. ఈ రిజర్వేషన్ లేకపోతే ఒక్కరైనా ఓపెన్ కేటగిరీలో ధనవంతులపై పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళగలరా? ఇప్పుడు ఇక్కడ మీ పాడేరు నుంచి ఒక మహిళ అరకు ఎంపీగా గెలిచారు. ఎవరు? తనుజారాణి కదా. ఒక డాక్టర్, తను బాగా చదివి ఎంబీబీఎస్ కొట్టి డాక్టర్ అయ్యి డైరెక్ట్ సేవ చేసి తన భర్త, తన మామగారు ఈ ప్రజా సంబంధాల్లో ఉండడంతో తను పార్లమెంట్కి వెళ్ళిందా లేదా? చక్కగా మాట్లాడుతుంది, ఇప్పుడు అనేక విషయాల్ని ప్రశ్నిస్తుంది. తన ఏ పార్టీ అయినా పర్వాలేదు. అలాగే టీడీపీ నుంచి కూడా కొంతమంది ఎస్టీ ప్రాంతం నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. మరి అది లేకపోతే తనుజారాణి గారు ఎంపీ అవుతారా? కదా. పోనీ రిజర్వేషన్ లేని, త్వరగా కట్ చేయండి, రిజర్వేషన్ లేని స్థానాల్లో ఎన్ని చోట్ల రిజర్వ్డ్ క్యాండిడేట్స్ గెలుస్తున్నారో అప్పుడు రిజర్వేషన్స్ అక్కర్లేదు. నేను చెప్పింది అర్థమైందా? ఒక అన్రిజర్వ్డ్ స్థానంలో కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు విపరీతంగా గెలుస్తూ ఉన్నప్పుడు అప్పుడు కొన్ని కులాలు, తక్కువ సంఖ్యలో ఉన్న కులాల వాళ్ళకి ఒక 10% వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. 100 సీట్లు ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వడం కాదు. మొత్తం దేశం మీద ఓసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు ఒక 10% సీట్లు, ఒక 50 సీట్లు వాళ్ళకి కేటాయించి మిగతాయన్నీ అందరికి ఇచ్చేయాలి. అసలు రిజర్వేషన్ కాదు నాన్న, మనం అడగాల్సింది హక్కు అడగాలి, షేర్ అడగాలి. ఏమడగాలి? పుష్ప సినిమాలో ఆడేమంటాడు, నాకు 4% అడుగుతాడు. అప్పుడు పక్కనోడు ఏమంటాడు? అని పేరు, ఏం పేరు పక్కనోడి పేరు?
కేశవ కేశవ ఏమంటాడు? దానికన్నా 5 లక్షలు ఎక్కువ కదా, ఆ, 4% అడుగుతున్నారేంటి అని అడిగితే, ఆ, 5 లక్షలు ఇస్తే నేను కూలోడు కూలోడిని అవుతా, 4% అడిగితే నేను పార్ట్నర్ని అవుతా అంట. ఇది డైలాగ్ బాగుంది కదా. నీ అవ్వ తగ్గేదేలే అంటాడు కదా. మనం కూడా రిజర్వేషన్ మీద తగ్గేదేలే, మా వాటా మాకు తేల్చండి, రిజర్వేషన్ పీకి పారేయండి అనండి ఒకసారి. మా హక్కు మాకు ఇవ్వండి, మా షేర్ మాకు ఇవ్వండి, వీఆర్ ద షేర్ హోల్డర్స్. మా హక్కు మాకు ఇవ్వండి, మా షేర్ మాకు ఇవ్వండి, వీఆర్ ద షేర్ హోల్డర్స్. అంతే కదా. ఎవరికి కావాలి తొక్కలో రిజర్వేషన్? ఒక 100 ఉద్యోగాలు, 100 రకాలు. ఇప్పుడు ఈ పాడేరు జిల్లాలో ఒక 1000 ఉద్యోగాలు ఉన్నాయి, నెలకు 30,000 వచ్చేవి. 1000 ఉద్యోగాల్లో 900 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. షాపులు కానీ, బిజినెస్లు కానీ, బ్యాంక్ నుంచి వచ్చే లోన్స్ తీసుకోవడం కానీ, రకరకాల అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, ప్రొడక్షన్, రకరకాల వాటిలో ఉన్నారు కదా. వాళ్ళందరూ 900 ఉద్యోగాలకి రిజర్వేషన్ లేదు. ఓకే, ఒక 100 ఉద్యోగాలకి రిజర్వేషన్ ఉంది. ఆ 100 ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే, ఇది ఎస్టీ ప్రాంతము, ఈ మొత్తం 100% ఎస్టీలో ఉన్నారు కాబట్టి 100% ఎస్టీలకే ఉద్యోగాలు ఇవ్వండి అంటే కొన్ని జీవో నెంబర్ 3 ద్వారా కొన్ని రకాల ఉద్యోగాలు మాత్రమే 100కు 100%, అంటే 100 ఉద్యోగాల్లో ఒక 30కి 30 ఎస్టీలకే ఇచ్చేస్తున్నారు. మిగతా 70 అంటే వేరు రంగాల్లో ఉన్న వాటిల్లో నాన్ ట్రైబ్స్ అట్లా ఇస్తున్నారు. ఓకేనా. అదే సెంట్రల్ గవర్నమెంట్వి లేదా ఇతర ప్రాంతాల్లో నుంచి ఇక్కడికి వచ్చేవి, ఇక్కడ ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, రకరకాల ఆర్ఎండ్బి నుంచి వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కొన్ని రంగాల్లో మాత్రమే రిజర్వ్డ్ ఉన్నారు. అసలు అది మాకెందుకు? ఈ అడవి మాది, మాకే. ఇక్కడి సంపద మాదే, మాకే. అప్పుడు ఉద్యోగం ఎందుకు బిడ్డ? ఉపాధ్యాయులు ఆ భాషలోనే ఆ ప్రాంతం వాళ్ళే బోధించగలరు కాబట్టి వాళ్ళు ఆ భాష వాళ్ళనే టీచర్లు పెడదాము అని. లేకపోతే అందరినీ పెడదాం, అందరికీ టీచర్లు చేద్దాం. మరి వాళ్ళు ఈ భాష నేర్చుకొని ఓ ఎగ్జామ్ పెట్టురు మీరు ఆ భాషలో. మీ భాషలో మీరు ఒక టెట్ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయితేనే టీచర్ అవుతాడు కదా, డిఎస్సి ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయితేనే టీచర్ అవుతున్నాడు కదా. ఈ భాషలో టెస్ట్ పెడితే అయిపోతుంది కదా. నిజమే. కాంపిటీషన్ ఫస్ట్ మీరు ట్యూటోరియల్ పెట్టండి. అయ్యా నేను మా భాషలో టీచింగ్ చేద్దామని వస్తున్నారు కదా, ఒక 6 నెలలో ఏడాదో మేము నేర్పిస్తాం, నేర్చుకోండి, మీరు ఎగ్జామ్ పాస్ అవ్వండి. సింపుల్ సొల్యూషన్. కాబట్టి జెన్జీ వాళ్ళు రువ్వెత్తున లేసి ఒక 15 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలన మోడీ గారు పాలిస్తున్నారు కాబట్టి ఈ 15 ఏళ్లలో ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నది ఇవ్వలేదు కాబట్టి, ఉపాధి అవకాశాలు పెంచలేదు కాబట్టి, ఎంతసేపు ధర్మము, దేవుడు, మతము, రాజకీయాలు, పబ్లిసిటీయే చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు కానీ అభివృద్ధి చేయట్లేరు, పరిపాలన చేస్తున్నారు కానీ ఉపాధిని సృష్టించట్లేరని ఈ కొత్త తరం తిరుగుబాటు చేసింది. మొన్న ప్రతిపక్షం పోరాటం చేసి రాజీనామా చేయించాలి, కానీ ఆ పాత్రని తెలివైన యువత చేసింది. ఇప్పుడు ఆ తెలివైన యువతకు ఏమేమి మైనస్లు ఉన్నాయి, ఏమేమి కోపాలు ఉన్నాయి, వాళ్ళలో అసంతృప్తి ఏముందో అన్వేషించి పెయిడ్ మూమెంటే సే నో టు రిజర్వేషన్ అని, రిజర్వేషన్స్ తొలగిద్దామనేది. ఇప్పుడు ఈ జెన్జీ వాళ్ళు మీరందరూ ఉంటారు, మీ ఫ్రెండ్ ఉంటాడు, మీ నాన్న టీచర్ కాబట్టి నిన్ను వైజాగ్లో ఒక మంచి కాలేజీలో చేర్పిస్తున్నాడు, మీ ఫ్రెండ్ని చేర్పించాడు, వాడికి 90 మార్కులు వచ్చాయి, నీకు 85 వచ్చాయి, నీకు జాబ్ వచ్చింది, వాడికి రాలేదు. అప్పుడు వాడు ఏమనుకుంటాడు? అరే రిజర్వేషన్ వల్ల నాకు జాబ్ మిస్ అయింది, వాళ్ళ నాన్న టీచరే, వాళ్ళ అమ్మ టీచరే, వాడు నాతో పాటు మోర్ దాన్ 2.5 lakhs కట్టుకొని ఇంటర్ చదివాడు, వాడికేమో జాబ్ వచ్చింది, నాకేమో రాలేదు. ఈ రిజర్వేషన్ అనేది మాకు శత్రువు, రిజర్వేషన్ వల్ల నేను జాబ్ రాలేదు, ఈ రిజర్వేషన్ ఎవడు పెట్టినరా, అంబేద్కరా, ఈ రాజ్యాంగమా, ఈ ఇవన్నీ ఆలోచించి వాడు లోతుగా ఆలోచించాడు. అసలు ఇవి ఎందుకు పుట్టాయి, వీటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఇవి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాయి, మనం వీటిని కొనసాగించాల్సిన అవసరం ఏంటి, లేదా అసలు వీటి అవసరం లేని సమాజం ఎందుకు ఏర్పడతలేదు, ఈ వాక్యం వల్లను ఇవి అవసరం లేని సమాజం ఇంకా ఎందుకు ఏర్పడతలేదు అని ఆలోచించే అవగాహన లేని కొత్త తరం అవును నిజమే రిజర్వేషన్ ఎందుకు అని అంటున్నారు. వాళ్ళకి వివరించి చెప్పాల్సిన అవసరం మనకుంది. ఇప్పుడు మనం రిజర్వేషన్స్ ఉండాలి అనే కంటే మా హక్కు తేల్చండి, రిజర్వేషన్ పీకేయండి, నీ శ్రమ ఎంత అంత తీసుకో, నీ రేషియో ఎంత అంత తీసుకో, ఫ్యాక్టరీలో ఎంతో తీసుకో, సంపద ఎంతో తీసుకో, భూమి ఎంతో తీసుకో,
నువ్వు ఒకటే అడుగుదాం, నువ్వు ఎన్ని ఎకరాల భూమి దున్నగలవు అంతే తీసుకో. నీ తాత నుంచి నీకు రిజర్వేషన్ ఎక్కడిది? 500 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు నీకెక్కడివి? ఇదెవడు ఇచ్చిన రిజర్వేషన్? మొదట్లోనే చదువు నేర్చుకునేది ఎవడు? అందరికి ఎందుకు నేర్పించలేదు? అందరికి నేర్పించినాక ఈ అవసరం ఉండేది కాదు కదా. మరి మీరే జాగీర్దారులు, పట్వార్లు, మున్సిబులు, రాజులు, సామంతులుగా మారిపోయి 100 ఎకరాలు గుట్టలు పుట్టలు కూడా మీకే రాసుకొని ఈరోజు వాటిని వెంచర్లు చేసుకొని కోట్లు సంపాదించుకుంటూ భూమిని మీ చేతుల్లోనే పెట్టుకొని మా వాళ్ళందరినీ పని మనుషులుగా పెట్టుకొని దాంట్లో వచ్చే సంపదను కూడా మీరే దోసుకొని తినే ఇది ఏ రకమైన రిజర్వేషన్? ఓ మీరు రిజర్వేషన్ వద్దంటున్నారా, సమానత్వం కావాలంటున్నారా? క్వశ్చన్ ఏంటి జెన్సీకి కానీ ఈ పేడ్ ఆర్టిస్టులకి మన క్వశ్చన్ ఏంటి? రిజర్వ్ కావాలనుకుంటున్నారా, సమానత్వం కావాలనుకుంటున్నారా, రిజర్వేషన్ పీకేద్దాం అనుకుంటున్నారా? మరి సమానత్వం సాధించాక రిజర్వేషన్ అవసరం లేదు కదా, లేదు కదా. సో మరి ఇప్పుడు సంపద అంటే దేని రూపంలో ఉంది? ఓన్లీ డబ్బు రూపంలోనే కాదు కదా, భూమి రూపంలో ఉంది కదా, పెట్టుబడి రూపంలో ఉంది కదా, వ్యాపారం రూపంలో ఉంది కదా, ఉత్పత్తి రూపంలో ఉంది కదా, మానవ సంపద మేధస్సు రూపంలో ఉంది కదా. దాన్ ఆస్క్. ఒకడు అడుగుతాడు రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటుంది అని. ఓకే, రిజర్వేషన్ల యొక్క పాత్ర లేని రంగాలలో ఏ స్థాయిలో ఉన్నాం? ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో ఎస్సీ వాళ్ళు 11 మంది, బీసీ వాళ్ళు 25 మంది పరిగెత్తండి అని పోటీ పెడతారా? ఎవడు పరిగెడితే వాడికే ఫస్ట్ కదా. మరి ఆ రంగంలో రిజర్వేషన్ లేదు కదా. మరి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి? నోబెల్ ప్రైజులు ఎన్ని వచ్చాయి? కొత్త ఆవిష్కరణలు ఎన్ని వచ్చాయి? అరే ఇప్పుడు రిజర్వేషన్ లేని స్థానాలలో ప్రతిభ ఆధారంగానే ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చే సందర్భాలలో ఎంతమంది సక్సెస్ అయ్యారు? కాబట్టి మీ జనరేషన్కి అసలు రిజర్వేషన్ ఎలా పుట్టింది, దాని అవసరం ఏముంది, అది పోవడం కోసం ప్రభుత్వాలు ఏం చేశాయి? అసలు ఇప్పుడు ఆ రిజర్వేషన్ పోవాలని కాదు, ఇన్ని సంవత్సరాలుగా పాలించిన పాలకులు దాని అవసరం లేని సమాజాన్ని ఏర్పరచినందుకు అసలు వాళ్ళను కదా తరిమేయాలి. అలాగే రిజర్వేషన్ ద్వారా తింటూ బాగుపడుతూ కృతజ్ఞత లేని నీచ సమాజం వల్ల నష్టం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ వల్ల నేను లబ్ధి పొందాను, పే బ్యాక్ టు ద సొసైటీ అని జ్ఞానాన్ని సమాజానికి పంచి ఎడ్యుకేట్ చేసి అది అవసరం లేని విధంగా తీర్చి, ఇప్పుడు మీ ఇద్దరు తల్లిదండ్రులు టీచర్లు కదా, వాళ్ళు మీకు రిజర్వేషన్ అవసరం లేని స్థాయిలో మిమ్మల్ని తీర్చిదిద్ది ఓపెన్ కేటగిరీకి పంపాలే. అది వాళ్ళ ప్రాథమిక కర్తవ్యం. వీళ్ళు ఉద్యోగులై మళ్ళీ రేపు మీరు వాళ్ళ పిల్లలు కాబట్టి మళ్ళీ మీరు కూడా రిజర్వేషన్లోనే పొందాలనుకోవడం కూడా వీళ్ళది కూడా తప్పే. కరెక్టనే అన్నది. కాబట్టి మీరు రిజర్వేషన్ ద్వారా వచ్చే ఉద్యోగాలు పొందకుండా వ్యాపారాలు చేయాలి, టెక్నాలజీ వాడాలి, నాలెడ్జ్తో మీరు నలుగురికి ఉపాధి ఇచ్చేలాగా ఎదగండి. నెంబర్ 1. అలాగే ఇక్కడే ఉండి అభివృద్ధికి అవకాశాలకి దూరంగా ఉన్న ఆదివాసీలకి ఆ హక్కులు రావాలి. ఆ హక్కులు వాళ్ళ కోసం పుట్టినాయి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఎవడన్నా రిజర్వేషన్ పోవాలంటే 2 సార్లు పోవాలనాలి, పోవాలి కానీ సమానత్వం రావాలి అని అనుమానాలి వానితోటి. రిజర్వేషన్ పోవాలి, సమానత్వం, రిజర్వేషన్ పోవాలి, సమానత్వం వచ్చాక సమానత్వం వచ్చాక రిజర్వేషన్ పోవాలి, అయిపోయి అంటే సగమే చెప్పి ఆపేస్తున్నారు ఈ లుచ్చానా కొడుకులు. సారీ, నేను పిహెచ్డి చేసిన స్కాలర్గా నా నోట్లోంచి లుచ్చానా కొడుకులు అని రాకూడదు, కానీ ఎమోషనల్ వర్డ్స్ కాబట్టి అంటున్నాను. ఓకేనా? నేను ప్రౌడ్లీ సే, ఇఫ్ రిజర్వేషన్స్ లేకపోతే నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసేవాడిని కాదు. ఇఫ్ రిజర్వేషన్ లేకపోతే నేను రకరకాల ఉన్నత చదువులు చదివేవాడిని కాదు. ఓకేనా? నేను రిజర్వేషన్ ద్వారా ఏ ఉద్యోగం పొందలేదు. మా మిస్సెస్ కూడా రిజర్వేషన్లో ఉద్యోగం పొందలేదు, ఓపెన్ కేటగిరీలో పొందింది. అంత మాత్రం చేత మేము తెలివితేటలతో బతుకుతున్నాం, మాకు రిజర్వేషన్లు ఒక్కరు లేకుండా బతుకుతున్నాం అనను. దాని వాతావరణం, దానికోసం మొట్టమొదటిసారిగా బరోడా సంస్థానపు మహారాజు సాహు మహారాజ్ ఉన్నాడు కదా, సాహు మహారాజు ఈ రిజర్వేషన్లకు కొల్హాపూర్ సంస్థానపు రాజు ఆయన రిజర్వేషన్ ఇచ్చాడు. అది కూడా ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకరోజు నదికాడికి వెళ్ళి స్నానం చేస్తుంటే రాజపురోహితుడు ఈయనకి మంత్రాలు చదువుతూ, రాజుగారు వచ్చారు, ఆయనకి మంచి జరగాలని రకరకాలు ఉంటాయి కదా సంస్కృత శ్లోకాలు, మనం ఎందుకు అవమానించాలి. అప్పుడు పక్కనున్న సెక్రటరీ ఏమంటాడంటే, అయ్యా పూజారి గారు,
మీరు ఒక రాజుకు పలకాల్సిన మంత్రాలు పలకకుండా ఒక శూద్రుడికి పలకాల్సిన మంత్రాలు పలుకుతున్నారు ఏంటి అని అడుగుతాడు. అడగగానే పూజారి ఏమంటాడంటే, సాహు మహారాజ్ అనేవాడు శూద్రుడే కదా, వీడికి క్షత్రియుడు పుట్టిండా, వీడు ఒక బీసీ మున్నూరు కాపులు అంటే అక్కడ కాపుల కులం మనం బీసీ కదా, వీడు శూద్రుడే కదా, బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు. మరి శూద్రుడికి శూద్ర మంత్రాలు కాకుండా నేను వీడు చక్రవర్తి కాబట్టి, వీడు రాజు కాబట్టి నేను రాజుల మంత్రం ఎందుకు చదువుతా అంటాడు. ఈయనకు అక్కడ అవమానం అనిపిస్తుంది, అక్కడ డిస్కస్ చేయడు. తెలివి కల్లవాడు తెలివి తక్కువంతో ఆర్గ్యుమెంట్ చేయడు. విజ్ఞానవంతుడు మూర్ఖుడితో చర్చ పెట్టాడు. విజ్ఞానంగా ఆలోచించి మన రాజ్యంలో కనీసం ఇంటర్ అంటే అప్పుడు మెట్రికులేషన్ రకరకాల పేర్లు ఉండేవి కదా, ఈ రాజ్యంలో ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదివిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని ఒక ఎంక్వైరీ చేపిస్తాడు. ఒక్కడు ఉండడు, ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు. ఎందుకు లేదు అని ఆలోచిస్తే బోధించే వాళ్ళు బ్రాహ్మణ పూజారులే ఉన్నారు కాబట్టి వీళ్ళకి అసలు ఛాన్సే లేదు. కాబట్టి వీళ్ళకు జ్ఞానం పంచాలంటే నేను స్కూళ్ళు పెట్టాలని స్కూల్ పెట్టిండు. మహిళలకు పెట్టిండు, ముస్లింలకు పెట్టిండు, బీసీలకు పెట్టిండు. అప్పుడు వీళ్ళను ఎస్సీ ఎస్టీ అనే కేటగిరీ ఉండేది కాదు, అప్పుడు శూద్రులకు పెట్టిండు. ఆ తర్వాత అందరినీ కలిపి జాయింట్గా సమీకృత హాస్టల్స్ పెట్టిండు. వినబడిందా? సమీకృత హాస్టల్స్ పెట్టిండు. ఆ హాస్టల్ బట్ట చదివారు. అప్పుడు రిజర్వేషన్స్ ఇచ్చాడు. ఐ థింక్ 1820 ఆ కాలం అంతే, కాదు 1920 ఆ కాలం అంతే. 1920 జస్ట్ బిఫోర్ 100 years బ్యాక్ ఓన్లీ. ఈ 100 years బ్యాక్ 1% కూడా లేరు మనోళ్ళు చదువుకోవడానికి, చదువుకున్న వాళ్ళు. మరి దానికి కారణం ఎవడు? వాని మీద ఎలాంటి చర్య తీసుకుంటారు? ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చాక కూడా 3.9 పాయింట్ ఎడ్యుకేషన్ ఉంది, లిటరసీ. దాని గురించి ఎవడు బాధ్యత తీసుకుంటాడు? అదే తీసుకోడు, అది తీసుకోడేవాడు. ఇప్పుడు రామబాబు చదువుకున్నాడు కాబట్టి మిమ్మల్ని మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిపిస్తూ మిగతా వాళ్ళతో పోటీ తెప్పించి మంచి మార్కులు వచ్చేసరికి మిమ్మల్ని చూపించి ఇక్కడ ఉన్న ఆదివాసీలు అందరూ డెవలప్ అయ్యారని చెప్పేసి భ్రమలు కల్పిస్తున్నారు. ఆదివాసులే కదా ఎవరైనా, ఓకేనా? సో మనము అక్కడ ఆ తర్వాత జస్టిస్ పార్టీ సహకారంతో పెరియార్ పోరాటంతో తమిళనాడులో రిజర్వేషన్స్ స్టార్ట్ అయ్యాయి అఫీషియల్గా. ఆ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్కి 340, 341, 342 ఆర్టికల్స్. మీ ఇంట్లో కాన్స్టిట్యూషన్ ఉందా? పడకరాబో. సో ఆ ఆర్టికల్స్లో రిజర్వేషన్స్ కోసం ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఒక కేసు బుక్ అయింది, అందరూ చట్టం ముందు సమానం కదా, ఈ రిజర్వేషన్ వల్ల మేము కోల్పోయామని. అప్పుడు చెంపక దుమ్రారి రాజే కేసు అని అంటారు, చెప్తారు కదా. ఆ సుప్రీంకోర్టులో కూడా అవును చట్టం ముందు సమానమే అని రిజర్వేషన్ కొట్టేశారు. అప్పుడు అందరూ పోరాటం చేసి అందరూ పోరాటం చేస్తే ఆర్టికల్ 14కి F క్లాస్ జోడించి ఫస్ట్ అమెండ్మెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్స్ తొలగిద్దాం, సమానత్వం సాధిద్దాం. సమానత్వం సాధించాకే అంతే కదా, ఒక్కరిద్దరిని చూపించి కాదు, రేషియో మొత్తం ఏ ఏ జాతుల్లో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక సర్వే తీస్తే సరిపోద్ది. మేమెంతో మాకంతా, మాకు వాటా కావాలి, షేర్ కావాలి, పర్సంటేజ్ కావాలి. కానీ పుష్ప చెప్పిండు కదా 5 లక్షలు కాదు, మాకేం కావాలి 4%. అన్నిట్లో దిమ్మ తిరుగుద్ది అప్పుడు కొడుకులకి. కాబట్టి నీ ఫ్రెండ్స్ ఎవరైనా సే నో టు రిజర్వేషన్ అనగానే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకు. ఓహో వీడికి రిజర్వేషన్ల చరిత్ర తెలియదు, సోషల్, ఎకనామికల్, ఎడ్యుకేషనల్, కల్చరల్ బ్యాక్వర్డ్నెస్ ఏంటో వీడికి తెలియదు. కాబట్టి వీడు అవకాశం కోల్పోయాడు కాబట్టి ఆవేశంతో రిజర్వేషన్ వల్ల నాకు జాబ్ రాలేదు అనుకుంటున్నాడు అని అనుకోవాలి, ఓకేనా? సో వాడిని నువ్వు వివరించాల్సిన అక్కడ కూడా లేదు. రిజర్వేషన్ పోవాలా, సమానత్వం, మరి సమానత్వం వచ్చాకే అయిపోయి. ఇక్కడ వాడు మనల్ని కాదని లేడు కదా, రైట్? మంచి క్వశ్చన్ అడిగావు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అన్న. మంచి మేమేమో సరదాగా ఉంటే వీడు మంచి క్వశ్చన్ అడిగాడు. బాగుంది కదా డిస్కషన్. సో ఇప్పుడు మన డిస్కషన్ ఎలా ఉందో మన రాంబాబు అని అడిగి తెలుసుకుందాం. మా జర్నలిస్ట్ యాంకర్ రెడీ అలా క్లోజ్ చేయండి, పాప మన కెమెరామెన్ అలసిపోతుంది. మీరు మైక్ మంచిగా పట్టుకోండి. ప్లీజ్. ఈరోజు తెలంగాణ నుంచి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు, ఫౌండర్, MNS ఫౌండర్ డాక్టర్ వైరి నరేష్ గారు ఈరోజు ఆదివాసుల హక్కుల మీద అవగాహన సదస్సుకి
మా ఇంటికి గృహ సందర్శన, జ్ఞాన గుహ సందర్శన చేయడం జరిగింది. అందులో భాగంగా నా బిడ్డ కొన్ని ప్రశ్నలు అన్నగారికి అడిగింది, వాటికి సమాధానాలు చెప్పారు. ఈరోజు ఇక్కడ ఇప్పుడు అన్న చెప్పినటువంటి విషయాల్లో రిజర్వేషన్ గురించి, అలాగే జంజీ ఒక పోరాటం ఎలా ఉందనేది చర్చ జరిగింది. మా అబ్బాయికి అంటే రిజర్వేషను వల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది, అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చిందనే విషయాలు కూడా వివరించడం జరిగింది. నిజమే, రిజర్వేషన్ అనేది ఇప్పుడు నేను నా వరకు అయితే ఇప్పుడు నాకు 44 సంవత్సరాలు. సో నా ఫ్యామిలీలో మొట్టమొదటిగా చదివినటువంటి వ్యక్తి నేను చిన్నప్పుడు మా వాళ్ళకి గుడిసె ఇల్లు లేదు. అంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను. 44 సంవత్సరాల కిందట మా వాళ్ళ పరిస్థితి అధ్వానమైన పరిస్థితి. తినడానికి తిండి సరిగా లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, రోడ్డు లేదు, మంచినీటి సౌకర్యం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ అనేది ఉండాలా లేదా? అంటే ఆ రోజుల్లో అంటే నాకు 44 సంవత్సరాల కిందట అప్పటికే మిగతా వర్గాల వారు చాలా వరకు అభివృద్ధి ఉంది. కానీ ఆదివాసి ప్రాంతంలో నా వరకు అయితే 44 సంవత్సరాల కిందట మా వాళ్ళకి ఇల్లు లేదు, తినడానికి సరైన తిండి లేదు, చదువు లేదు, రోడ్డు లేదు, ఏ సౌకర్యం లేదు. అదే 44 సంవత్సరాల కిందట మైదాన ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చాలా అభివృద్ధి ఉంది. మరి రిజర్వేషను ఉన్నా సరే అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇప్పటికీ కూడా యువత సరైనటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి అంటే నా ఉద్దేశంలో రిజర్వేషన్ అనేటువంటిది సమానత్వం లేదు అనేది నాకు క్లియర్గా అర్థమైంది. సమానత్వం వచ్చాక, షేర్ వచ్చాక అప్పుడు రిజర్వేషన్ తీసేయండి, ఏం పర్వాలేదు. ఇది అంతేనా? కాబట్టి ఈ విషయంలో నేను అంగీకరిస్తున్నాను నరేష్ అన్న చెప్పిన దాంట్లో. ఇది ఒక బాబాయ్ పాడేరుకి వచ్చినందువల్ల తెలుసుకొని బాబాయ్ వచ్చారని మాయ ఉకుంపేట నుండి వచ్చారు. అలాగే ఈ వీడియోలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు బాబాయ్ చెప్పిన మీద మాయ ఎలా అనుకుంటున్నారో చూద్దాం. ముందుగా మా యువ యాంకర్ మా కోడల్ గారికి ఫ్రెండ్షిప్ దినోత్సవ శుభాకాంక్షలు, సృజన గారికి ఫ్రెండ్షిప్ దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే నరేష్ అన్నకి ఫ్రెండ్షిప్ దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మా బావమరిదికి ఫ్రెండ్షిప్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మంచి ప్రశ్న, మంచి చర్చా వేదిక, మంచి ప్రశ్న వేదిక అయితే చాలా సంతోషం. అన్నగారు చెప్పిన దాంట్లోనే 100% నిజం అనిపిస్తుంది నాకు. మరి సమానత్వము షేర్ ఇచ్చినప్పుడు రిజర్వేషన్ ఎందుకు? రిజర్వేషను అవసరం కూడా లేదు. సమానత్వం వచ్చినప్పుడు సమానత్వం ఉన్నప్పుడు, షేర్ ఉన్నప్పుడు రిజర్వేషన్లో ఉన్న అవసరం లేదు. వ్యాపారంలో షేర్ ఇవ్వండి, భూమిలో షేర్ ఇవ్వండి, మీ ఆస్తుల్లో షేర్ ఇవ్వండి, మీ రాజకీయంలో షేర్ ఇవ్వండి, మాకు ముఖ్యమంత్రి పదవులకు అవకాశం ఇవ్వండి, మాకు ప్రధానమంత్రులకి అవకాశం ఇవ్వండి. 100%లో 80% మంది మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఓబీసీలు అందరూ కూడా ఉన్నారు. వాటిలో ఎంతమంది ప్రధానమంత్రులు అయ్యారు, ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది ఇది పరిపాలిస్తున్నారు, మాకు ఎంతమందికి రిజర్వేషన్ ఇచ్చారు? ఇందులో సమానత్వం ఎక్కడుంది? లేదు. ఈ పక్కన పెడితే మరి రిజర్వేషన్ తీసేయాలి అంటున్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి దగ్గరికి 78-79 సంవత్సరాలు అవుతుంది. కానీ మా ప్రాంతంలో ఇప్పటిదాకా కూడా అభివృద్ధి లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే, విద్యా హక్కు చట్టం అనేది మధ్యలో టాపిక్ మార్చడం సారే, కానీ ఇది అవసరం. ఇది ఎందుకు అంటున్నానంటే, రిజర్వేషన్కి సమానత్వానికి బోలెడు తేడా ఉంది. మరి ఈ మందులు విద్యా హక్కు చట్టం అంటున్నారు. కిందనైతే విద్యా హక్కు చట్టం ప్రకారంగా పాఠశాల భవనం ఉండాలి, ప్రహార గోడ ఉండాలి, అక్కడ సౌకర్యాలు అన్నీ ఉండాలి, బాత్రూమ్ ఉండాలి,
మంచి భవనం ఉండాలి, కరెంట్ సౌకర్యం ఉండాలి. మరి అన్నీ ఉండగానే విద్య అనేది కొనసాగుతుంది. కానీ మధ్యలో ఈ దేవుళ్ళు తగు ఎందుకు తెలుస్తున్నారు నాయనా అని మీరు అనొచ్చు. కానీ ఖచ్చితంగా ప్రస్తావించవలసిన అవసరం అయితే ఉంది. గుడిలోకి విద్యుత్ వెలుగులు, మసీదులోకి విద్యుత్ వెలుగులు, చర్చిలోకి విద్యుత్ వెలుగులు, కానీ ఒక పాఠశాలకు వెళ్తే చిమ్మ చీకటి. ఇది ఎక్కడ న్యాయం? మీరైనా ఆలోచించండి. ఇది నిజంగా న్యాయమా, ధర్మమా? ఒక పాఠశాల స్థాపించినప్పుడు గుడి కంటే, బడి కంటే, గుడి కంటే, చర్చి కంటే, మసీదు కంటే కూడా చాలా గొప్పమైన పవిత్రమైన దేవాలయం ఏదంటే పాఠశాల. అటువంటి పాఠశాలకు విద్యుత్ సౌకర్యం లేకుండా చిమ్మ చీకటి చేస్తారా పాలకులారా? ఇది మీకైనా న్యాయమా? మరి సమానత్వం అంటున్నారు, రిజర్వేషన్ అంటున్నారు, రిజర్వేషన్ ఎత్తేయాలి అంటున్నారు. ఎక్కడుంది సమానత్వం? ఉదాహరణకు మా పాఠశాలలోనే, నేను ఒక ఉపాధ్యాయుడిని, మా పాఠశాలలోనే ఒక పూరి గుడిసెలోకి బోధన చేస్తున్నాం. మరి విద్యా హక్కు చట్టం ప్రకారంగా అన్ని సౌకర్యాలు ఉండాలి కదా. మరి ఆ చట్టము అమలు కానప్పుడు ఆ చట్టం ఎందుకు? తీసేయండి, ఎత్తేయండి, ఆ చట్టం రద్దు చేసేయండి. ఎందుకు? విద్యా హక్కు చట్టం అంటే కేవలంకి టెట్ నిర్వహించడం కోసము లేదా టీచర్లకు బాధించడం కోసము కాదు కదా. మీ పాలకులకు వర్తించదా విద్యా హక్కు చట్టం? నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, మీ బాధ్యతను నేను గుర్తు చేస్తున్నా. మరి నా బాధను కూడా చెప్పుకోవడానికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా నరేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు కొత్త జర్నలిస్టు తన అభిప్రాయం చెప్పి ముగించాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోడా ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ చర్చ నీకు ఎలా? స్టార్టింగ్ లో ఫ్రెండ్షిప్ డేతో స్టార్ట్ అయ్యింది. ఫ్రెండ్షిప్ డే నుంచి లవర్స్ డే కూడా వెళ్ళింది. అక్కడ నుంచి మా జియో నెంబర్ 3 1/7 యాక్ట్ రిజర్వేషన్ కోసం అన్న చాలా చక్కగా వర్ణించారు. ఇంత మంచి మాకు అర్థవంతంగా వర్ణించినందుకు అన్నకు ప్రత్యేకమైన జైభీములు. మా ఇంటికి ఇది నెల 2వసారి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.